పీఆర్పీ ఇంజెక్షన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే పీఆర్పీ ఇంజెక్షన్స్. మోకాల నొప్పికి పీఆర్పీ ఇంజెక్షన్స్ ఎప్పుడు ఇస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు అనేది. అసలు పీఆర్పీ అంటే ఏంటి? పీఆర్పీ అనేదంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. అంటే పేషెంట్ బాడీలో నుంచి రక్తం తీసుకొని ఆ రక్తాన్ని ప్రాసెస్ చేసి ఏదైతే దాంట్లో లేయర్స్ ఉంటాయో దాంట్లో ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్న లేయర్ని తీసుకొని దాన్ని మోకాల లోపలికి ఇంజెక్ట్ చేయడాన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటారు. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా వల్ల ఏమవుతుందంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఏదైతే డ్యామేజ్ అయిన మోకాల్ని, డ్యామేజ్ అయిన కార్ట్లేజ్ని ఎంతో కొంత రిపేర్ చేస్తుందన్న నమ్మకంతో పీఆర్పీ ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు పీఆర్పీ అనేది మోకాళ్ళ నొప్పికే కాకుండా మనకేంటంటే కొన్నిసార్లు ఏంటంటే భుజం నొప్పికి టెన్నిస్ ఎల్బో అంటారు. మీకు ఎల్బో దగ్గర పెయిన్ ఉన్నా, లేదంటే డీక్వరెంట్ టినోసైనోవిటిస్ అంటారు, ప్లాంటర్ ఫేషియటిస్ అంటారు, పాదం ప్రతిదానికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఏంటంటే ఇది ప్రతి స్టేజ్లో ఇది హెల్ప్ అవ్వదు అనమాట. ఏదైతే మోకాలు డ్యామేజ్ ఉందో అది ఇనీషియల్ స్టేజెస్లో, స్టేజ్ 2, స్టేజ్ 3 స్టేజెస్లో ఎంతో కొంత గ్యాప్ మిగిలిన వాళ్ళల్లో, డ్యామేజ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ పీఆర్పీ ఇంజెక్షన్స్ అనేది హెల్ప్ అవుతాయి. అలా కాకుండా మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిన వాళ్ళల్లో ఇది తీసుకున్నా కూడా రిలీఫ్ అంతా ఎక్కువగా ఉండదన్నమాట. సో ఈ పీఆర్పీ ఇంజెక్షన్స్ అనేది జనరల్గా ఏంటంటే స్టేజ్ 2లో చేస్తే రిజల్ట్స్ అనేది చాలా బెటర్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే జాయింట్ స్పేస్ కరెక్ట్ మెయింటైన్ అవుతుంది, ఏదైతే ఈ హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అది రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ స్టేజ్ 2కి మించి స్టేజ్ 3 అయింది, స్టేజ్ 4 అయింది, ఇది ఒక జస్ట్ ట్రయల్ లాగే వాడతారు తప్పితే అన్నిటికీ మోకాల మార్పిడి అసలు ఆపరేషనే లేకుండా ఇది ఒక్కటే ట్రీట్మెంట్ అనేది కాదు. ఈ పీఆర్పీ ఇంజెక్షన్ అనేది ఎన్నిసార్లు ఇస్తాము? జనరల్గా స్టేజ్ 2లో ఉన్నారు పేషెంట్స్, యంగ్ ఏజ్ ఉన్నారు, సో ఫిజికల్ యాక్టివిటీ బాగున్నా అన్న వాళ్ళల్లో ఒక్క ఇంజెక్షన్ కూడా సరిపోతుంది, రిజల్ట్స్ చాలా బాగుంటుంది. కాకపోతే దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా చేస్తాం అనమాట. ఏదైతే మజిల్ స్ట్రెంగ్తనింగ్ చేసి ఆ నీని స్ట్రెంగ్తన్ చేస్తాము. అలా కాకుండా కొంచెం ఓల్డ్ ఏజ్, యాక్టివిటీ తక్కువ ఉంది వాళ్ళ వల్ల ఏంటంటే ఈ పీఆర్పీ ఇంజెక్షన్ అనేది 3 monthsలో 3 times ఇస్తామన్నమాట. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ రిజల్ట్స్ని బట్టి అవసరమైతే ఎక్కువసార్లు ఇస్తాము, లేదంటే ఏంటంటే దాని రిజల్ట్స్ బాగున్నాయి అలాంటి వాళ్ళలో 1-2 ఇంజెక్షన్స్ కూడా సరిపోతాయి అన్నమాట.